వీకెండ్లో రిలాక్స్ అవుదామని ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఓటీటీ ఓపెన్ చూసి ఏం చూడాలని వెతకడం స్టార్ట్ చేసి వెతుకుతూ ఫైనల్గా ఏం చూడాలో దొరికేసరికి ఫుడ్ మొత్తం చల్లారిపోతుంది. అదే కదా మనందరికీ జరిగేది. అందుకే మీకోసం ఏం చూడాలో క్లియర్గా చెప్పే లిస్ట్తో వచ్చేసాం. వెల్కమ్ టు సినిమా ప్రిజం. ఇది మన వీక్లీ ఓటీటీ డ్రాప్ జోన్. ప్రతి వారం మీ టైం సేవ్ చేయడానికి ఏవి నిజంగా ట్రై చేయొచ్చు అనేది సింపుల్గా చెప్తాం. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్లో ఏముండాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీతో స్టార్ట్ చేద్దాం. బ్యాండ్ మేళం. నువ్వేదో తండ్రినట్ట నవ్వేంద్ర. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామం ఫీల్తో ఉంటుంది. గిరి అనే అబ్బాయి, రాజీ అనే అమ్మాయి చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. కానీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లైఫ్ గోల్స్ మారిపోతాయి. గిరికి చదువుల కంటే మ్యూజిక్ మీద ఆసక్తి ఎక్కువ. అతనికి తన ఫ్రెండ్స్తో కలిసి బ్యాండ్ స్టార్ట్ చేసి ఈవెంట్స్లో పర్ఫామ్ చేయాలి అనేది డ్రీమ్. మరోవైపు రాజీ మాత్రం చదువులో ముందుకు వెళ్ళి తన లైఫ్ ని సెటిల్ చేసుకోవాలని చూస్తుంది. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ అసలు సమస్య అప్పుడే స్టార్ట్ అవుతుంది. రాజీ ఫాదర్ ఈ రిలేషన్ ని అంగీకరించడు. అలా ఒక సింపుల్ లవ్ స్టోరీ క్రమంగా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక్క సంఘటన వల్ల ఊరంతా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. సినిమా చూస్తుంటే గ్రామీణ వాతావరణం చాలా న్యాచురల్ గా ఫీల్ అవుతుంది. కానీ స్టోరీ మాత్రం మనం ముందే చూసినట్లే అనిపించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. అయినా మీరు విలేజ్ లవ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ చాలా కొత్తగా ఏదైనా చూస్తున్న ఫీల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ZEE5లో అందుబాటులో ఉంది కాబట్టి ఫ్యామిలీతో కూర్చొని లైట్గా చూడడానికి ఓకే ఆప్షన్. ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ అండ్ ఫన్ ఎలిమెంట్ ఉన్న స్టోరీకి వెళ్దాం. మ్యాన్షన్ హౌస్ మల్లేష్. రాత్రి సెకండ్ షోకి రెడ్ టికెట్లు వచ్చి మల్లెపూలు కాదు టికెట్లు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ మన లైఫ్లో చాలా సార్లు జరిగేదే. ఒక చిన్న విషయం బయటపడితే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో ఈ సినిమా చూపిస్తుంది. మల్లేష్ అనే ఒక సాధారణ అబ్బాయి పెళ్ళయ్యాక లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటాడు. కానీ ఒక పర్సనల్ విషయం బయటికి రావడంతో ఊరంతా దాన్నే పెద్ద విషయం చేస్తుంది. మనకు తెలిసినట్లే కొన్నిసార్లు మన సమస్య కంటే చుట్టూ ఉన్న వాళ్ళ రియాక్షన్స్ మరింత పెద్ద ప్రాబ్లం అవుతాయి. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అక్కడ నుండి మల్లేష్ తన ఇమేజ్ ని ఎలా తెచ్చుకుంటాడు, తన రెస్పెక్ట్ ని ఎలా రీబిల్డ్ చేసుకుంటాడు అనేదే స్టోరీ. ఈ సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే ఇది చాలా న్యాచురల్ గా ఫ్లో అవుతుంది. డైలాగ్స్ కూడా రియల్ లైఫ్ లాగా ఉంటాయి. కామెడీ కూడా ఫోర్స్ చేసినట్టుగా కాకుండా సిచ్యువేషన్ నుంచే వస్తుంది. కొన్ని చోట్ల బోల్డ్ హ్యూమర్ ఉంటుంది కాబట్టి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కానీ మీరు లైట్గా నవ్వుకుంటూ టైం పాస్ చేయాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్. అమెజాన్ ప్రైమ్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తే ఇంకాస్త ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టోన్ ఉన్న స్టోరీ గురించి మాట్లాడదాం. లేచింది మహిళా లోకం. కాదు, మర్డర్ ఆర్ అలా రోల్ అవుతూ ఉండాలన్నమాట. ఇది పూర్తిగా మహిళల చుట్టూ తిరిగే కథ. మన సమాజంలో మహిళలు ఎదుర్కొనే ప్రెషర్స్, రూల్స్, రెస్ట్రిక్షన్స్ అన్నీ ఇందులో చూపిస్తారు. కానీ దీన్ని చాలా హెవీగా కాకుండా సెటైరికల్ గా కొంచెం హ్యూమర్ తో ప్రెజెంట్ చేస్తారు. అందుకే చూస్తూ ఉంటే బోర్ అనిపించదు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. అంకుల్ కి కాఫీ పెడదామని పొయ్యి మీద పాలు పెట్టానమ్మా, కొంచెం షుగర్ ఇవ్వా. ఒక మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కానీ కేవలం టైం పాస్ కోసం చూస్తే అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇది సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. సో మీరు ఆ ప్లాట్ఫామ్ వాడితే ఒక్కసారి చూడండి. చివరిగా ఒక ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీతో ముగిద్దాం. హ్యాపీ రాజ్.
సారీ నేను లివింగ్ లో ఉన్నా. నేను పక్కన కోరమంగళాల్లోనే ఉంటా. ఈ సినిమాలో హీరోని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కారణం అతని ఫాదర్ ఇమేజ్. దాంతో అతను బయటకు వెళ్లి తన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటాడు. బెంగళూరులో జాబ్ చేస్తూ ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు. అన్ని సెట్ అవుతున్నాయి అనుకునే టైంలో ఫ్యామిలీస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల సమస్యలు మొదలవుతాయి. ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. లవ్ ఒకవైపు, ఫ్యామిలీ ఒకవైపు. ఈ రెండింటి మధ్య అతను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మెయిన్ పాయింట్. సినిమాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. ఇది సెట్ అవ్వదు హ్యాపీ. సెట్ అవ్వదు. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో, నా కోడలు మాత్రం కావ్యే. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర. కానీ మొత్తం చూసుకుంటే స్టోరీ కొంచెం అసమానంగా అనిపించవచ్చు. అయినా మీరు లైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం చూస్తుంటే ఇది ఓకే ఆప్షన్. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇవన్నీ ఈ వీకెండ్ ఓటీటీలో ట్రై చేయవచ్చు అనిపించే మూవీస్. ఇప్పుడు మీ టర్న్. మీరేది చూడబోతున్నారు? లేక ఇప్పటికీ ఏదైనా చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇలాంటి కంటెంట్ ఇష్టపడితే సినిమా ప్రిజం ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కొత్త ఓటీటీ డ్రాప్ జోన్ తో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ వాచింగ్.